ఇప్పటి నుంచి నిఖిల్ ఎమోషనల్గా కూడా చాలా వీక్గా ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ తనతో ఉండడు కాబట్టి. అయితే నిఖిల్ ఇప్పటికే ఎమోషనల్గా వీక్గా ఉన్నాడు. చాలామంది తనకు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారని. ఇలాంటి టైంలోనే మళ్ళీ తను కూడా వెళ్ళిపోవటం చాలా బాధ అనిపించింది నిఖిల్కి. కానీ ఇంకా 2 వారాలే ఉన్నాయి. ఈ 2 వారాలు చాలా గట్టిగా ఆడాలి. లాస్ట్కి ఏమైనా జరగచ్చు. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. హీరోలు జీరోలు అవ్వచ్చు, జీరోలు హీరోలు అవ్వచ్చు. కానీ ఈ 2 వారాలు కనుక నిఖిల్ చాలా గట్టిగా తను ఆడాల్సిన ఆట తను ఆడితే తనకు చాలా ప్లస్ అయింది అని ఎలాగో బయట మన అందరి సపోర్ట్ ఉండేది కాబట్టి ఈజీగా విన్ అవుతాడు. కానీ ఈ 2 వారాల్లో తను ఉన్న మిస్టేక్స్ చేస్తే మనం అది చెప్పలేము అదేం జరిగిద్ది అనేది. మీలో ఎంతమంది నిఖిల్ బాగా ఆడుతున్నాడు అని అనిపించింది? ఈ 2 వారాలే కొద్దిగా టఫ్ అని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే బయట కూడా తెలుగు కన్నడ అని చెప్పి ఇలా జరుగుతూ ఉంది. ఇది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కువ ఇదే నడుస్తుంది మ్యాక్సిమం. మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి.